హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెన్నీ ఇన్ఫో 7 ఛానల్. మనం ఈ వీడియోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది, దాన్ని ఎవరు ప్రారంభించారు, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నాం, ఇలాంటి విషయాలన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గో టు ద వీడియో. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇది ఏర్పడడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్లో మొదలైంది. ఈ పారిశ్రామిక విప్లవంలో పరిశ్రమలు అనేవి బాగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా యంత్రాల వాడకం కూడా బాగా పెరిగింది. అయితే ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి అధిక సంఖ్యలో మహిళలను తీసుకోవడం జరిగేది. అయితే ఈ తీసుకున్న మహిళలతో దాదాపు రోజుకు 16-18 గంటల పాటు వారితో పని చేయించుకునేవారు. అప్పట్లో పితృస్వామ్య వ్యవస్థ అనేది ఉండడంతో ఈ మహిళలను తీవ్రంగా అణిచివేస్తూ, వారిని హింసిస్తూ, అసమానతలతో చూసేవారు. అయితే దీన్ని నిరసిస్తూ 1908వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలోని దాదాపు 15,000 మంది మహిళలు తమపై ఈ అణచివేతను నివారించాలని, అసమానతను తొలగించాలని, అదేవిధంగా పరిశ్రమల్లో వారి పని గంటలను తగ్గించాలని, వారికి ఓటు హక్కును కల్పించాలని భారీ ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అయితే ఈ డిమాండ్లను పరిగణించిన సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుండి ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు. ఇది ఒక కార్మిక ఉద్యమంగా మొదలయ్యి మహిళా దినోత్సవంగా ఆవిర్భవించింది. అయితే 1910వ సంవత్సరంలో క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారిని ప్రతి దేశంలో ఒకే రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలనే ప్రతిపాదనను అంతర్జాతీయ మహిళా సదస్సులో వెల్లడించడం జరిగింది. అయితే ఈ సదస్సుకు 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటి నుండి మార్చి 19, 1911న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లో మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. దీనికి 1977లో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అయితే అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళలను గౌరవిస్తూ హక్కుల సంరక్షణ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం మహిళా దినోత్సవం ఒక రోజున వారిని గౌరవిస్తే సరిపోదు. ఈరోజు మానవ మనుగడ కొనసాగుతుందంటే దానికి కారణం మహిళలే అన్న విషయం గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించండి, లింగ వివక్షతను అరికట్టండి. అదేవిధంగా మహిళలు కూడా పురుషులతో సమానమని ప్రతి ఒక్కరు గుర్తించండి. సో మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్